చూడండి, కంటి యొక్క అంతర్నిర్మాణంలో తర్వాత ఉండేటువంటి మూడో పొరనే మనం నేత్రపటలం అని పిలుస్తాం. దీన్నే రెటీనా అని కూడా పిలుస్తాం. ఓకే, రెటీనా ఇది కంటిలో ఉండేటువంటి జ్ఞాన భాగం ఏది అన్నా మనం రెటీనాగా చెప్తూ ఉంటాం. కంటిలో ఉన్నటువంటి జ్ఞాన భాగం అంటే మనం చూసే ఇమేజ్ లేదా వస్తువు తాలూకా ప్రతిబింబం అనేది రెటీనాపై పడుతూ ఉంటుంది. ఓకే, అయితే రెటీనాలో ఫోటో రిసెప్టార్స్ లేదా కాంతి గ్రాహకాలు అని చెప్పి కొన్ని ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ఓకే, రెటీనాలో ఫోటో రిసెప్టార్స్ లేదా కాంతి గ్రాహకాలు అంటాం. ఇవి ప్రధానంగా రెండు రకాల కణాలు ఉంటాయి. ఒకటి దండాలు, రెండవది కోణులు. ఓకే, దండాలని మనం రాడ్స్ అని పిలుస్తాం, వీటిని కోన్స్ అని పిలుస్తాం. ఈ కోన్స్ అంటే ఇవి శంకు ఆకారంలో ఉంటాయి కాబట్టి వీటిని శంకు కణాలని కూడా అంటాం. ఓకే, రాడ్స్ అండ్ కోన్స్. ఓకేనా, అయితే సుమారుగా కంటి లోపల ఉండేటువంటి ఈ ప్రత్యేకమైన ఫోటో రిసెప్టార్ సెల్స్ 14 కోట్ల వరకు ఉంటాయి. 14 crores, 14 కోట్ల కణాలు మనకి కంటిలో ఉండడం అనేది జరుగుతుంది. అందులో విడిగా మనకి దండాలు ఇంచుమించు 125 మిలియన్ల దండాలు ఉంటాయి, రాడ్ సెల్స్. అలాగే కోన్స్ వచ్చి 7 మిలియన్స్ ఉంటాయి. ఓకేనా, సో 125 మిలియన్లు ఏమో రాడ్స్ ఉంటే ఇంచుమించు 7 మిలియన్స్ వరకు కోన్లు ఉంటాయి. అంటే దండాలు ఎక్కువగా ఉంటాయి, కోణుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. చూడండి, దండాలు మరియు కోణులకు సంబంధించి గతంలో ఒక బిట్ అడుగుతూ ఉండేవాడు. దండాలు మరియు కోణుల యొక్క నిష్పత్తి ఎంత ఉంటుంది అంటే సుమారుగా 15:1గా ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, దండాలు ఎక్కువగా ఉంటాయి, కోణుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమని అడుగుతాడంటే కంటి లోపల ఉండేటువంటి కోణులు మరియు దండాల యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం 15:1 అని పెడితే అది తప్పు అవుతుంది. ఎందుకంటే వాడు అడిగింది ఫస్ట్ కోణులు మరియు దండాలు అంటే మనం 1:15గా రాయాల్సి ఉంటుంది. దండాలు మరియు కోణులు అంటే 15:1గా రాయాల్సి ఉంటుంది. ఏది ముందు అడిగాడనేది చూసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దండాలు ఎక్కువగా ఉండేటువంటివి. అయితే ఈ విధంగా కంటి లోపల ఉండేటువంటి కణాలు సుమారుగా ఎన్ని ఉంటాయి? 14 కోట్ల వరకు ఉంటాయి. అయితే దండాలు మరియు కోణుల గురించి పరిశీలిస్తే మనకి చూడండి, ఒకటి దండాలు, ఇవి చెప్పుకున్నాం కదా, వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. అయితే వీటిని రాడ్స్ అంటారని చెప్పుకున్నాం. అంటే ఇందులో ఉండేటువంటి ప్రత్యేకమైన వర్ణకాన్ని రొడాప్సిన్ అని పిలుస్తాం. రాడ్ సెల్స్లో ఉండేటువంటి వర్ణకం రొడాప్సిన్. ఓకే, అయితే ఈ రొడాప్సిన్ అనేటువంటి వర్ణకం, ఈ దండాలు అనేవి ఎందుకు ఉపయోగపడతాయంటే మనం తక్కువ కాంతిలో కూడా, లో లైట్లో తక్కువ కాంతిలో కూడా మన వస్తువులను చూడగలగడానికి హెల్ప్ చేసేటువంటి నిర్మాణాలు రాడ్స్. ఓకేనా, రెండవది కోణులు, శంకులు అని పిలుస్తాం, వీటిని కోన్స్ అంటాం. వీటిలో ఉండేటువంటి వర్ణకం పేరు ఐడాప్సిన్. ఓకేనా, కోణుల్లో ఉండేటువంటి వర్ణకాన్ని ఐడాప్సిన్ అని పిలుస్తాం. అయితే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం రంగులను గుర్తించడానికి తోడ్పడేటువంటి వర్ణకం ఐడాప్సిన్. ఓకేనా, కోన్ సెల్స్ ఏమో కోన్స్ కలర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతున్నాయి. కోన్స్ అనేది కలర్స్ ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడితే రాడ్స్ అనేది లో లైట్లో కూడా మనం వస్తువులు చూడడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా, రాడ్స్ అండ్ కోన్స్ సంబంధించింది. చూడండి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రాడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, కోన్స్ చాలా తక్కువగా ఉంటాయి. వీటి యొక్క రేషియో 15:1గా ఉంటుంది. ఓకేనా, తర్వాత ఈ రెటీనాలో, ఈ నేత్రపటలం పైన 2 ప్రత్యేకమైన భాగాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి పచ్చ చుక్క, రెండవది అందచుక్క. ఓకేనా, ఒకటి అందచుక్క, రెండవది పచ్చ చుక్క. ఓకేనా, కంటి లోపల రెటీనా పైన దృష్టి జ్ఞానం లేనటువంటిది, ఇది దృష్టి జ్ఞానం లేనటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దీన్నే అందచుక్క లేదా బ్లైండ్ స్పాట్ అని పిలుస్తాం. ఓకే, ఈ భాగంలో ఫోటో రిసెప్టార్ సెల్స్ అనేవి ఉండవు, కాంతి గ్రాహక కణాలు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రాడ్స్ అండ్ కోన్స్, అవి లేనటువంటి భాగం అందచుక్క. దీన్ని బ్లైండ్ స్పాట్ అంటాం. అసలు దృష్టి జ్ఞానం లేనటువంటి నిర్మాణమే బ్లైండ్ స్పాట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే రెటీనాకు అలాగే దృక్నాడి కలిసే చోట. దృక్నాడి, దీన్ని ఆప్టిక్ నర్వ్ అని పిలుస్తాం. కంటి నుంచి సమాచారాన్ని మెదడుకు చేరవేసేటువంటి నాడినే దృక్నాడి లేదా ఆప్టిక్ నర్వ్ అంటాం. ఇది రెటీనాకు కలిసే చోట ఉండేటువంటి ఈ నిర్మాణాన్ని అందచుక్క అంటాం.
ఓకే, ఈ భాగంలో మనకి దృష్టి జ్ఞానం ఉండదు, ఎందుకంటే అక్కడ ఫోటో రిసెప్టర్ సెల్స్ అనేవి ఉండవు. ఓకేనా. రెండవ నిర్మాణము పచ్చ చుక్క, దీన్నే ఎల్లో స్పాట్ అంటాం, దీన్నే మ్యాక్యులా అని కూడా పిలుస్తారు, లేదా ఫోవియా అని కూడా అంటారు. మ్యాక్యులా లేదా ఫోవియా, దీన్నే పచ్చ చుక్క అంటారు. ఇది ఎక్కడ ఉంటుందంటే తారకకు ఎదురుగా, ఈ కటకానికి ఎదురుగా రెటీనాపై ఉన్నటువంటి ఆ నిర్మాణాన్నే పచ్చ చుక్క అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ దృష్టి జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. దృష్టి జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి రెటీనాపై కలిగిన నిర్మాణం ఏది అంటే పచ్చ చుక్క. దృష్టి జ్ఞానం లేనటువంటి నిర్మాణం రెటీనాపై ఏది అంటే అంధ చుక్క. ఇది బ్లైండ్ స్పాట్, ఇది ఎల్లో స్పాట్, దీన్నే మ్యాక్యులా లేదా ఫోవియా అని పిలుస్తాం. ఓకేనా. అయితే ఈ ఫోవియా లేదా పచ్చ చుక్కలో మనకి కోన్ సెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కోన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది రెటీనాపై ఉన్నటువంటి రెండు విభాగాలు, ఒకటి బ్లైండ్ స్పాట్, రెండు ఎల్లో స్పాట్ సంబంధించి. ఓకే, అయితే ఇక్కడ మనకి రెటీనా పైన మనం చూసేటువంటి ఇమేజ్ అనేది ఈ రెటీనా పైన ఎలా పడుతుందంటే తలక్రిందులుగా పడడం అనేది జరుగుతుంది. మనం చూసే ఇమేజ్ తాలూకా చూడండి, ఇమేజ్ అనేది రెటీనా పై ఎలా పడుతుంది, తలక్రిందులుగా పడుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, రెటీనా పైన ప్రతిబింబం తలక్రిందులుగా పడుతుంది. కానీ ఇది మెదడుకి, ఇది ఆప్టిక్ నెర్వ్ లేదా దృక్నాడి ద్వారా మెదడుకి వెళ్ళినప్పటికీ ఇమేజ్ అనేది మళ్ళీ క్రమంగా మారడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది రెండవది, బయట నుంచి ఇమేజ్ రెటీనాపై ఎలా పడుతుందో చూస్తే మనం చూసినటువంటి బయట ఇమేజ్ అనేది ఫస్ట్ కంటి పొర, కంజక్టివ్ అని చెప్పాం, కంటి పొరను దాటుకుని తర్వాత కార్నియా, శుక్లపటలాన్ని దాటుకుని, శుక్లపటలం అంటే దృఢస్థరం కంటి ముందర భాగంలో ఏర్పాటు చేసినటువంటి నిర్మాణం. శుక్లపటలాన్ని దాటుకుని ఫస్ట్ చాంబర్ ఏం చెప్పాం మనం, కాచువత్ కక్ష, దాన్ని దాటుకుని దేని ద్వారా, తారక ద్వారా. ఓకే, ఐరిష్ లేదా కంటిపాప మధ్యలో ఉన్న రంధ్రాన్ని తారక అని చెప్పాం. తారక ద్వారా ఓకే కటకం నుంచి వెళ్ళి ఎక్కడ పడుతుంది, రెటీనాపై పడుతుంది. ఆ రెటీనాపై పడినటువంటి ఆ ఇమేజ్ తాలూకా సమాచారం అనేది దృక్నాడి ద్వారా వెళ్ళి మెదడుకు చేరవేయబడడం అనేది జరుగుతుంది. అప్పుడు మెదడు దాన్ని విశ్లేషించి ఈ ఇమేజ్ తాలూకా సమాచారాన్ని మనకు గుర్తు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి సమాచారం బయట నుంచి కంటి ద్వారా మనకి ఎక్కడికి వెళ్తుందంటే దృక్నాడి ద్వారా మెదడుకు చేరవేయబడడం అనేది జరుగుతుంది. ఓకేనా. అయితే కన్ను అనేది ఇంచుమించు మనకి కెమెరాలా పనిచేసేటువంటి నిర్మాణం. కంటిలో ఉన్న భాగాలను, కన్నునేమో కెమెరాతో పోల్చడం జరిగింది, కంటిలో ఉన్నటువంటి ఈ కంటిపాప లేదా ఐరిష్ని కెమెరాలో ఉండేటువంటి డయాఫ్రమ్తో పోల్చడం జరిగింది. ఓకేనా. ఈ లోపల ఉన్నటువంటి రెటీనానే ఫిల్మ్గా చెప్తాం. అంటే ఫిల్మ్ పైన ఇమేజ్ ఏ విధంగా అయితే పడుతుందో అలాగే లోపల ఉన్నటువంటి రెటీనాపై కూడా మనం చూసిన వస్తువు తాలూకా ప్రతిబింబం అనేది మనకి రెటీనాపై పడుతుంది. ఓకేనా. ఇది కంటి యొక్క అంతర్నిర్మాణం గురించి. తర్వాత కంటి రక్షణకు సంబంధించి మనం చూసినట్లయితే కంటి ముందరి భాగంలో కంజక్టివ్ అనే పొర మనకి కంటి లోపలికి దుమ్ము ధూళి వెళ్లకుండా కాపాడుతూ ఉంటుంది. అలాగే ఐ ల్యాషెస్ అంటాం మనం, ఐబ్రోస్ అండ్ ఐ ల్యాషెస్ రెండు కూడా. ఓకే, ఇవి రెండు కనుపాపలు మరియు కనుబొమ్మలు, ఇవి రెండు కూడా మనకి దుమ్ము ధూళి కంటి మీద పడకుండా, కంటి లోపల పడకుండా ఇవి మనల్ని కాపాడుతూ ఉండేటువంటి నిర్మాణాలు. అలాగే కన్ను అంతా కూడా మనకి కపాలంలో ఉన్నటువంటి కనుగుంతలో అది అమరి ఉంది కాబట్టి కపాలం కూడా కంటిని రక్షించేటువంటి ఒక ప్రత్యేకమైన నిర్మాణం. ఓకేనా. తర్వాత క్రింది రెప్పల మూలన ప్రత్యేకమైన గ్రంథులు ఉంటాయి, వీటిని అశ్రు గ్రంథులు అని పిలుస్తాం. అశ్రు గ్రంథులు లాక్రిమల్ గ్లాండ్స్ అంటాం. ఓకే, వీటి నుంచి ప్రత్యేకమైన ద్రవం స్రవించబడుతుంది, దాన్ని మనం కన్నీరు అని పిలుస్తాం లేదా అశ్రువులు అని పిలుస్తారు. వీటిని అశ్రువులు, అశ్రు గ్రంథులు స్రవించేటువంటి ద్రవ పదార్థం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కంటిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి లాంటి వాటిని బయటకు తొలగించడానికి ఉపయోగపడేటువంటి నిర్మాణం ఇవి కన్నీరు లేదా అశ్రువులు అనేవి. ఓకే, అశ్రు గ్రంథులు ఇవి ఒక జత ఉంటాయి, రెండు కాలాల్లోనూ కూడా లోపల వైపు క్రింది రెప్పల మూలన అమరి ఉండేటువంటి నిర్మాణాలు. అయితే ఇది స్రవించేటువంటి అశ్రువుల్లో ఒక ప్రత్యేకమైన లవణం ఉంటుంది, దీన్నే సోడియం క్లోరైడ్ అంటాం, ఉప్పు. అందువల్ల మనకి అశ్రువులు రుచికి ఎలా ఉంటాయంటే ఉప్పుగా ఉండటం అనేది జరుగుతుంది. ఓకేనా. తర్వాత కంటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు కూడా మనకి లెసన్లో ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ ఒకటి విడిగా గుర్తుపెట్టుకోండి. మనం చూసిన ఆ వస్తువు యొక్క ప్రతిబింబం రెటీనా పైన ఎంతసేపు ఉంటుందంటే 1/6 సెకండ్లు ఉంటుంది. ఓకేనా. తర్వాత ఏదైనా కదలని వస్తువు యొక్క ప్రతిబింబం సెకండ్కి 16 సార్లు, ఏదైనా కదలిన వస్తువు యొక్క ప్రతిబింబం సెకండ్కి 16 సార్లు కనుక కదిలినట్లయితే అది మన కన్ను దాన్ని
ఒక చిత్రంగా తీసుకోవడం జరుగుతుంది, చిత్రం లేదా మూవీగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సెకండ్కి 16 సార్లు కంటే ఎక్కువ వేగంతో తిప్పినట్లేదు, సెకండ్కి 16 సార్లు తిరిగే విధంగా తిప్పితే అది మన కంటికి ఒక చలనచిత్రంగా తీసుకోవడం అనేది జరుగుతుంది, ఒక కదిలే వస్తువులా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి చెప్పుకున్నాం, శైలికామయ కండరాల గురించి చెప్పుకున్నాం కదా. శైలికామయ కండరాల్లో అక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైన నిర్మాణాలు ఒకటి ఇవ్వడం జరిగింది. వీటిని అవలంబిత స్నాయువులు అని ఇచ్చాడు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. శైలికామయ కండరాల్లో ఉన్నటువంటి ఆ కండరాలని ఇంకొక పేరుతో ఇవ్వడం జరిగింది మనకి, అవలంబిత స్నాయువులు. ఓకే, అవలంబిత స్నాయువులు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది కంటి అంతర్నిర్మాణం సంబంధించి. చూడండి, మనం చూసిన ఇమేజ్ అనేది రెటీనాపై ఎంతసేపు నిల్చుంటుంది, 1/6 సెకండ్లు ఉంటుంది. తర్వాత కంటికి సంబంధించినటువంటి కొన్ని దృష్టి లోపాలు లేదా వ్యాధులు ఏమున్నాయో చూద్దాం. చూడండి, కొన్ని కంటికి సంబంధించినటువంటి లోపాలు లేదా వ్యాధులు ఏమున్నాయంటే, ఒకటి రేచీకటి, దీన్నే నైట్ బ్లైండ్నెస్ అని పిలుస్తాం. రెండవది వర్ణాంధత్వం, దీన్ని కలర్ బ్లైండ్నెస్ అని పిలుస్తాం. అలాగే కంటి శుక్లాలు, క్యాట్రాక్ట్ అని పిలుస్తాం. తర్వాత పొడి కళ్ళు, డ్రై ఐస్, దీన్నే జిరాప్తాల్మియా అని కూడా పిలుస్తాం. జిరాప్తాల్మియా, డ్రై ఐస్ లేదా పొడి కళ్ళు. అలాగే హ్రస్వదృష్టి, దీన్ని షార్ట్ సైట్ అని కూడా పిలుస్తాం మనం, షార్ట్ సైటెడ్నెస్. షార్ట్ సైటెడ్నెస్. అలాగే దీర్ఘదృష్టి, దీన్ని లాంగ్ సైట్ అని పిలుస్తాం. ఓకేనా, షార్ట్ సైట్, లాంగ్ సైట్, ఇవన్నీ కూడా మనకి కంటికి సంబంధించినటువంటి కొన్ని లోపాలు లేదా వ్యాధులు. ఇందులో మనకి ఈ రెండింటినీ పరిశీలిస్తే చాలా ఇంపార్టెంట్. ఇది గతంలో కొన్ని ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఏంటంటే మనకి కంటిలో ఈ కటకాన్ని అడ్జస్ట్ చేసేటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో, ఈ శైలికామయ కండరాలు, సీలియరీ మజిల్స్ సరిగా పనిచేయకపోతే వయసు మెలిన వాళ్ళు ఈ కండరాల యొక్క సంకోచ సడలికలు పనిచేయడం పోతుంది. అందువల్ల అట్లాంటి వాళ్ళలో వచ్చేటువంటి సమస్య ఏంటంటే, ఒకటి షార్ట్ సైట్ లేదా లాంగ్ సైట్. అయితే దీనికి సంబంధించి చాలామందికి ఉన్న కన్ఫ్యూజ్ ఏంటంటే, అసలు షార్ట్ సైట్ అంటే ఏంటి, లాంగ్ సైట్ అంటే ఏంటి. మనకి దగ్గరికి కనిపించకపోవడం షార్ట్ సైట్ అనుకుంటారు, చాలా కన్ఫ్యూజ్ అది. షార్ట్ సైట్ అంటే మనకి షార్ట్ సైట్లో ఏమవుతుంది, ఇమేజ్ అనేది ఇది రెటీనా అనుకుంటే రెటీనా మీద కాకుండా రెటీనాకి ముందు పడిపోతుంది ఇమేజ్ అనేది, రెటీనా కన్నా కొంచెం ముందు పడుతుంది ఇమేజ్. అదే లాంగ్ సైట్లో రెటీనాకి వెనకాల పడుతుంది ఇమేజ్ అనేది. ఓకేనా, షార్ట్ సైట్లో రెటీనా కన్నా ముందు పడుతుంది ఇమేజ్, లాంగ్ సైట్లో రెటీనాకి వెనకాల పడుతుంది. అయితే ప్రధాన విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, షార్ట్ సైట్ లేదా హ్రస్వ దృష్టి అంటే మనకి దగ్గరున్న వస్తువులు మాత్రమే కనిపించడం. షార్ట్ సైట్ అంటే దగ్గరికి కనిపించడం. కానీ చాలామంది దాన్ని కన్ఫ్యూజ్గా ఏ విధంగా తీసుకుంటారు, దగ్గరికి కనిపించకపోతే షార్ట్ సైట్ అని, దూరమే కనిపించకపోతే లాంగ్ సైట్ అనుకుంటారు. అది రాంగ్ కాన్సెప్ట్. ఓకేనా, దగ్గరికి కనిపిస్తే షార్ట్ సైట్, దూరంగా ఉన్నవి మాత్రమే కనిపిస్తే లాంగ్ సైట్. ఒక వ్యక్తికి దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించట్లేదు అంటే అది లాంగ్ సైట్. ఓకేనా, దూరంగా ఉన్న వస్తువులు కనిపించకపోతే అది షార్ట్ సైట్. అది కన్ఫ్యూజ్ పడకండి. ఓకేనా, దగ్గరికి కనిపిస్తే షార్ట్ సైట్, దూరంగా ఉన్నాయి కనిపిస్తే లాంగ్ సైట్. ఓకే, ఇది షార్ట్ సైట్ మరియు లాంగ్ సైట్ సంబంధించి. అయితే షార్ట్ సైట్లో వీళ్ళు ఉపయోగించేటువంటి కటకం, మనకి ఉపయోగించే కళ్ళజోళ్ళలో పుటాకార కటకాన్ని ఉపయోగిస్తారు. ఓకేనా, తర్వాత లాంగ్ సైట్ కోసం ఉపయోగించే కళ్ళజోళ్ళలో కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తాం. ఇది పుటాకార కటకం ఈ విధంగా ఉంటే, ఈ విధంగా ఉంటే కుంభాకార కటకం. ఒక ట్రీట్మెంట్స్లో షార్ట్ సైట్కి ఉపయోగించేటువంటి కటకం పుటాకార కటకం, లాంగ్ సైట్కి ఉపయోగించేటువంటి కటకం కుంభాకార కటకం. చూడండి, షార్ట్ సైట్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం, దాన్ని మయోపియా అంటాం. షార్ట్ సైట్ని మయోపియా అని పిలుస్తాం. అలాగే లాంగ్ సైట్ని హైపర్మెట్రోపియా అని పిలుస్తారు. షార్ట్ సైట్ని మయోపియా అని, లాంగ్ సైట్ని హైపర్మెట్రోపియా అని పిలుస్తాం. ఇవి దృష్టికి సంబంధించినటువంటి కొన్ని లోపాలు. ఇందులో రేచీకటి అంటే నైట్ బ్లైండ్నెస్, మనకి రాత్రులు సరిగా కళ్ళు కనపడకపోవటం.
అలాగే కలర్ బ్లైండ్నెస్, కొన్ని రంగులలో వ్యత్యాసాలు మనకు తెలియకపోవటం. ఓకే, ఇట్లాంటివి కొన్ని వారసత్వంగా వచ్చేటువంటి వ్యాధులు, లోపాలు. ఓకే, కంటి శుక్లాలు లేదా కార్నియా మనకి క్యాటరాక్ట్స్ అంటాం. అక్కడ మనకి కార్నియా పైన ఈ లెన్స్ పైన ఒక పొర ఏర్పడిపోతుంది, దానివల్ల దృష్టి మసకబారుతుంది. దీన్నే కంటి శుక్లాలుగా పిలుస్తాం. డ్రై ఐస్ లేదా పొడికళ్ళు జిరాప్తాల్మియా అని పిలుస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే లాక్రిమల్ గ్లాండ్స్ పనిచేయకపోవడం వల్ల మనకి అశ్రువులు స్రవించబడవు. కళ్ళు నిరంతరం తడిగా తేమగా ఉండాలి. అలా తడిగా తేమగా ఉండటం కోసమే అసంకల్పితంగా మన కంటి రెప్పలు మూసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఇక్కడ విడుదలైనటువంటి కన్నీరు ఏదైతే ఉందో అది కన్ను మొత్తం స్ప్రెడ్ చేయడం కోసం. ఓకేనా? అయితే కొంతమందిలో ఆ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, అస్త్రువులు స్రవించబడకపోవడం వల్ల డ్రై ఐస్ అవుతుంది, కార్నియా పొడిబారిపోతుంది, ఎండిపోతుంది. ఓకే, ఇది చాలా ప్రమాదం. కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లం మనం ఏమని పిలుస్తాం? డ్రై ఐస్ లేదా పొడికలు, దీన్ని జిరాప్తాల్మియా అని పిలుస్తాం. తర్వాత ఈ షార్ట్ సైట్ అండ్ లాంగ్ సైట్. అయితే ఇట్లా దృష్టి లోపాలు కొన్ని వారసత్వంగా వస్తాయి. అయితే దృష్టి లోపాలు ఉండకుండా భవిష్యత్తులో మన దృష్టి లోపాలు ఉండకుండా ఉండాలి అంటే ప్రధానంగా మనం విటమిన్ ఏ ఉన్న ఆహారాన్ని అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆకుకూరలు కానీ క్యారెట్ మొదలైన వాటిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కంటికి సంబంధించినటువంటి లోపాలు మరియు కొన్ని వ్యాధులు. ఇది కన్ను యొక్క అంతర్నిర్మాణం. ఓకే, ఒకసారి దీని యొక్క అంతర్నిర్మాణం ఒకసారి అవుట్లైన్ చూద్దాం. చూడండి, ఇది కంటి యొక్క అంతర్నిర్మాణం. కంటి యొక్క అంతర్నిర్మాణంలో ప్రధానంగా మనకి వెలుపల నుంచి లోపలికి 3 పొరలు ఉంటాయి. దృఢస్థరం, రక్తపటలం, మూడవది నేత్రపటలం. దృఢస్థరం ఇది గట్టిగా దృఢంగా ఉండేటువంటి నిర్మాణం కాబట్టి ఆ పేరు వచ్చింది. వెలుపల వైపు నిర్మాణం ఓకేనా, తంతుయుతంగా ఉంటుంది. సాగే గుణం అయితే ఉండదు దీనికి. ఓకేనా, ఇది కంటి ముందరి భాగంలో ఉబ్బెత్తుగా ఉండి ఒక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే శుక్ల పటలం అంటారు. శుక్లం పటలం పైన కార్నియా పైన రక్షణగా ఒక పొర ఉంటుంది, కంటి పొర. దీన్ని కంజక్టివ్ అని పిలుస్తాం. ఇది ఫస్ట్ లేయరు, స్క్లెరోటిక్ లేయర్కి సంబంధించి. ఓకేనా, తర్వాత మనకి రెండవ పొర, దృఢస్థరం తర్వాత పొర రక్తపటలం. రక్తపటలం అనేది రక్తనాళాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. తర్వాత రక్తనాళం కంటి ముందరి భాగంలో అంటే కార్నియాకి వెనుక వైపు అంటే శుక్లపటానికి వెనుక వైపు ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఏర్పడుతుంది రక్తపటలం నుంచి. దీన్నే మనం ఓకే కంటిపాప లేదా ఐరిష్ అని పిలుస్తాం. ఐరిష్ అనేది ఐడెంటిటీ కార్డ్స్లో మనం ఐడి ప్రూఫ్స్కి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఐరిష్ లేదా కంటిపాప మధ్యలో ఉన్నటువంటి రంధ్రం ఏదైతే ఉందో దీన్నే తారక అని పిలుస్తాం, ప్యూపిల్. దీని నుంచి కాంతి కంటి లోపలికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ ఐరిష్ లోపల కంటిపాపకు లోపల ఒక కటకం లాంటి నిర్మాణం ఉంటుంది. ఓకే, ఇది ద్వికుంభాకార కటకం. ఇది కాంతిని రెటీనా పైన అంటే నేత్రపటలం పైన కేంద్రీకరించడానికి ఉపయోగపడేటువంటి నిర్మాణం ఈ లెన్స్ లేదా కటకం, ద్వికుంభాకార కటకం. ఈ కటకానికి ముందరి వైపు ఉన్నటువంటి ఛాంబర్ దీన్నే ఎక్వియస్ ఛాంబర్ అంటాం. కటకానికి లోపల వైపు ఉన్నటువంటి ఛాంబర్ని విట్రస్ ఛాంబర్ అంటాం. ఇది నేత్రోదక కక్ష, ఇది కాచవత్ కక్ష. ఈ రెండిటిలో నేత్రోదయం అనేటువంటి ఒక ప్రత్యేకమైన జెల్లీ లాంటి సబ్స్టెన్స్ మనకి వీటిలో ఉండటం జరుగుతుంది. ఓకేనా, ఇది కటకానికి సంబంధించి. కటకాన్ని యథాస్థానంలో ఉంచడానికి కొన్ని ప్రత్యేకమైన కండరాలు తోడ్పడతాయి. వాటిని మనం శైలికామయ కండరాలను పిలుస్తాం. సిలియరీ మజిల్స్. వయసు మళ్ళిన వాళ్ళలో ఈ శైలికామయ కండరాలు పనిచేయటం వల్ల, పని చేయకపోవడం వల్ల లెన్స్ అడ్జస్ట్మెంట్ అనేది ఆగిపోతుంది. అట్లాంటి వాళ్ళలో మనకి దృష్టి లోపాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే అడ్జస్ట్ అవ్వలేదో మనకి ఇమేజ్ ముందు కానీ లేదా వెనక్కి కానీ ఫామ్ అవడం జరుగుతుంది. దీనివల్ల షార్ట్ సైట్, లాంగ్ సైట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత కంటి లోపల ఉండేటువంటి మూడవ పొర అతి ముఖ్యమైన పొర, దీన్ని జ్ఞాన భాగం అని పిలుస్తాం. ఇది రెటీనా లేదా నేత్రపటలం. మనం చూసిన వస్తువు తాలూకా ఇమేజ్ లేదా ప్రతిబింబం అనేది రెటీనా పైనే పడుతుంది. ఆ రెటీనా నుంచి దృక్నాడి ద్వారా, ఇది దృక్నాడి అని పిలుస్తాం, దృక్నాడి ద్వారా ఈ సమాచారం మనకి మెదడుకు చేరవేయబడడం జరుగుతుంది. ఓకేనా, రెటీనా పైన 2 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి దృష్టి జ్ఞానం చాలా ఎక్కువగా కలిగినటువంటి పచ్చ చొక్క, దీన్నే మ్యాక్యులా లేదా ఫోవియా అంటాం. అలాగే దృష్టి జ్ఞానం లేనటువంటి రెండవది అందచుక్క, దీన్ని బ్లైండ్ స్పాట్ అని పిలుస్తాం. ఓకే, మనకి కంటిపాప ఏదైతే ఉందో ఈ తారకకి ఆపోజిట్లో స్ట్రైట్గా మనకి తిన్నగా రెటీనాపై ఉండేటువంటి నిర్మాణం పచ్చచొక్క అయితే, దృక్నాడి రెటీనాకి కలిసే చోట ఉన్నటువంటి నిర్మాణం అందచుక్క. ఓకే, తర్వాత ఈ రెటీనా పైన కొన్ని ప్రత్యేకమైన ఫోటో రిసెప్టార్ సెల్స్ ఉంటాయి. దీనికి కాంతి గ్రాహకాలు అంటారు. ఓకే, ఆ కణాలు ప్రధానంగా మనకి 2 రకాల కణాలు ఉంటాయి. ఒకటి దండాలు మరియు రెండవది
కోణులు. మొత్తం కంటి లోపల సుమారుగా 14 కోట్ల కణాలు ఉంటాయని ఇవ్వడం జరిగింది. అందులో రాడ్స్ లేదా దండాలు సుమారు 125 మిలియన్స్ ఉంటే కోన్స్ శంకులు అనేవి 7 మిలియన్ల వరకు ఉంటాయి. ఓకే, దండాలు మరియు కోణుల యొక్క నిష్పత్తి ఎంత ఉంటుంది? 15:1గా ఉంటుంది. దండాలు లేదా రాడ్స్లో ఉండేటువంటి వర్ణకం రొడాప్సిన్ అయితే కోణులు శంకుల్లో ఉండేటువంటి వర్ణకం ఐడాప్సిన్. దండాలు అనేవి తక్కువ కాంతిలో కూడా వస్తువులను చూడడానికి హెల్ప్ చేస్తూ ఉంటే కోణులు లేదా శంకులు అనేవి మనకి రంగులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఓకేనా, కలర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, ఇది కంటి యొక్క అంతర్నిర్మాణానికి సంబంధించి. ఓకే, కంటికి సంబంధించి వచ్చేటువంటి కొన్ని వ్యాధులు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అందులో ప్రధానంగా మనం షార్ట్ సైట్ అండ్ లాంగ్ సైట్ చూస్తే కనుక షార్ట్ సైట్ దీన్ని హ్రస్వ దృష్టి అంటాం, దీన్ని మయోఫియా అని కూడా పిలుస్తాం. దగ్గరున్న వస్తువులు మాత్రమే కనిపిస్తే అది షార్ట్ సైట్, దూరంగా ఉన్న వస్తువులు మాత్రమే చూడగలిగితే అది లాంగ్ సైట్. ఓకేనా, లాంగ్ సైట్ని హైపర్మెట్రోపియా అని పిలుస్తాం, షార్ట్ సైట్ని మయోపియా అని పిలుస్తాం. ఒక షార్ట్ సైట్కి వాడేటువంటి కటకం పుటాకార కటకం, అదే లాంగ్ సైట్కి వాడేటువంటి కటకం కుంభాకార కటకం. ఓకే, ఇది కంటి యొక్క అంతర్నిర్మాణానికి సంబంధించి దృష్టి జ్ఞానేంద్రియం. ఓకే, లేదా వర్ణగ్రాహకంగా ఇది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా, ఇది జ్ఞానేంద్రియాల్లో మొదటి పాఠం. తర్వాత జ్ఞానేంద్రియాల్లో నెక్స్ట్ క్లాస్లో ముక్కు మొదలైన వాటి గురించి తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మన జ్ఞానేంద్రియాల్లో కన్ను యొక్క నిర్మాణం చెప్పుకోవడం జరిగింది, అలాగే కన్ను పనిచేసే విధానం, తర్వాత ముక్కు. ఓకే, జ్ఞానేంద్రియాల తర్వాత నోస్. ఓకే, ముక్కుకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని రైనాలజీ అని పిలుస్తాం. ముక్కుకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని రైనాలజీ అంటాం. ప్రధానంగా ముక్కు అనేది మనకి వాసనను గ్రహించేటువంటి జ్ఞానేంద్రియం. వాసనను గ్రహించేటువంటి జ్ఞానేంద్రియం. అయితే వాసన మరియు రుచి అనేవి ఈ రెండింటిని మనం రసాయన జ్ఞానాలుగా చెప్తాం. ఈ రెండింటిని రసాయన జ్ఞానాలు అంటాం. అలాగే దృష్టి మరియు వినికిడి, స్పర్శ మొదలైనవి భౌతిక జ్ఞానాలు. అంటే మనకి వినికిడికి సంబంధించి కానీ మనం చూసే వస్తువు తాలూకా దృష్టి జ్ఞానం కానీ ఇవి రెండు ఏ విధమైన రసాయన చర్యలు జరగవు. కానీ వాసన మరియు రుచి తెలియాలంటే మనకు కొన్ని రసాయన చర్య జరిగితేనే మనకి ఆ వాసన తెలుస్తుంది మరియు రుచి తెలుస్తుంది. కాబట్టి వాసన మరియు రుచి ఈ రెండింటిని రసాయన జ్ఞానాలుగా చెప్తాం మనం. అలాగే దృష్టి జ్ఞానము, అలాగే వినికిడి జ్ఞానం మొదలైనవి భౌతిక జ్ఞానాలు. ఓకేనా, అయితే ముక్కు యొక్క నిర్మాణం ఎలా ఉందో చూస్తే దాన్ని బట్టి మనకి వాసన ఏ విధంగా ఇది గ్రహించగలుగుతుందనే తెలుస్తుంది. ఓకే, ముక్కు యొక్క నిర్మాణం పరిశీలిస్తే మనకి ప్రధానంగా నాసిక అనేది ఇంచుమించు సుమారుగా మనకి ట్రయాంగిల్ షేప్ లేదా త్రిభుజాకారంలో ఉండేటువంటి నిర్మాణం. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. అలాగే నాసిక యొక్క అగ్రభాగం మనం గతంలో చెప్పుకోవడం జరిగింది కణజాలాల్లో. నాసికాగ్రం అనేది మృదులాస్థితో ఏర్పడినటువంటి నిర్మాణం. మృదులాస్థి లేదా కార్టిలేజ్తో ఏర్పడినటువంటి నిర్మాణం. ఓకే, నాసిక యొక్క నిర్మాణం మనం పరిశీలిస్తే నాసిక యొక్క వెలుపలి భాగంలో మనకి 2 రంధ్రాలు కనిపిస్తాయి. వీటిని నాసికా రంధ్రాలు అంటాం. నాసికా రంధ్రాలు. అయితే నాసికా రంధ్రాలు తెరుచుకునేటువంటి ఈ లోపలి కుహరాన్నే నాసికా కుహరం అంటాం. ఓకే, మనం నాసికా కుహరం యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే మనకి స్మెల్ ఏ విధంగా తెలుస్తుందనే తెలుస్తుంది. ఓకేనా, నాసిక వెలుపలికి తెరుచుకునేటువంటి రంధ్రాలే నాసికా రంధ్రాలు, ఎక్స్టర్నల్ నాజిల్స్ అంటాం. అయితే 2 నాసికా రంధ్రాలు ఉంటాయి. రెండింటిని వేరు చేస్తూ మధ్యలో విభాజకం ఉంటుంది. ఓకేనా, ఇది నాసికా కుహరాన్ని 2గా వేరు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ నాసికా కుహరం అనేది అంతర్నాసికా రంధ్రాల ద్వారా మన గ్రసనలోకి తెరుచుకుంటుంది. ఇది మనం మానవుని యొక్క శ్వాస వ్యవస్థలో చెప్పుకోవడం జరిగింది. అయితే నాసికా కుహరం కనుక పరిశీలిస్తే ఈ కుహరం యొక్క లోపలి భాగంలో కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి. నాసికా కుహరంలో ఏమేమి ఉంటాయి? ఒకటి రోమాలు ఉంటాయి, రోమాలు లేదా వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. అలాగే రెండవది మ్యూకస్ లేయర్ ఉంటుంది.
ఇన్నర్ లైనింగ్ అంతా కూడా మ్యూకస్ పొర ఉంటుంది. వీటి యొక్క ప్రధానమైన విధి ఏంటో చూద్దాం. ఒకటి, రోమాలు మరియు మ్యూకస్ లేయర్ రెండు కూడా ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే ప్రొటెక్షన్ కోసం, అంటే బయట నుంచి దుమ్ము ధూళి లోపలికి వెళ్ళిపోకుండా అడ్డుకునేటువంటి నిర్మాణాలు. రోమాలు ఉపయోగపడతాయి, అలాగే మ్యూకస్ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. అయితే తర్వాత ఈ రోమాలు అనేవి దుమ్ము ధూళి లోపలికి వెళ్ళకుండా ఆపితే ఈ మ్యూకస్ చేసేటువంటి పని ఏంటంటే మనం పీల్చే గాలి తడిగా కానీ తేమగా కానీ ఉన్నట్లయితే దీన్ని శరీర ఉష్ణోగ్రతకు తగిన విధంగా కొంత వెచ్చదనాన్ని యాడ్ చేసి శరీర ఉష్ణోగ్రతకు తగిన విధంగా మార్చడానికి మనకి మ్యూకస్ లేయర్ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. మనకి శ్వాస వ్యవస్థ ఇన్సైడ్ అంతా కూడా ఉండేటువంటి మ్యూకస్ లేయర్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఒకవేళ పొడి గాలి కనుక లోపలికి వెళ్తే లోపల ఉండేటువంటి లంగ్స్ మనకి డ్రై అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఓకేనా, అట్లా కాకుండా మనం పీల్చే గాలిని శరీర కొంత తేమను యాడ్ చేసి అలాగే శరీర ఉష్ణోగ్రతకు తగిన విధంగా దాన్ని మార్చడానికి మ్యూకస్ లేయర్ ఉపయోగపడుతుంది. అయితే ఈ నాసిక లోపల ఉన్నటువంటి ఈ మ్యూకస్ లేయర్లో కొన్ని ప్రత్యేకమైన గ్రాహకాలు ఉంటాయి. వీటినే గ్రాణ గ్రాహకాలు అంటారు. గ్రాణ గ్రాహకాలు అని పిలుస్తాం. నాసిక లోపల ఉన్న మ్యూకస్ లేయర్లో ఉండేటువంటి గ్రాహకాలని మనం గ్రాణ గ్రాహకాలు అంటారు. ఓకే. ఈ గ్రాణ గ్రాహకాలు ఏ విధంగా ఉంటాయంటే మనం పీల్చేటువంటి వాయువులో ఉన్న రసాయనాలు ఈ మ్యూకస్ లేయర్లో కరుగుతాయి. మ్యూకస్ లేయర్లో కరిగిన తర్వాత ఈ మ్యూకస్ లేయర్లో గ్రాణ గ్రాహకాలు దగ్గరగా ఉన్నటువంటి దీన్నే రిసెప్టార్ ప్రోటీన్స్ అని ఇచ్చాడు మనకి ఇక్కడ. రిసెప్టార్ ప్రోటీన్స్ అంటే గ్రాహక మాంసకృతులు అని ఇచ్చాడు మీకు. మనకి చూడండి గ్రాణ గ్రాహకాలు, వీటిని ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అని కూడా పిలుస్తాం. ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్. ఓకేనా. ఇవి అందులో ఉన్నటువంటి గ్రాహక మాంసకృతులు అంటే రిసెప్టార్ ప్రోటీన్స్ అనేవి మనం పీల్చినటువంటి వాయువులో ఉన్న రసాయనాలను గ్రహిస్తాయి. ఆ రసాయనం ఈ మ్యూకస్ లేయర్లో కరుగుతుంది. తర్వాత ఆ రసాయనాలని ఆల్ ఫ్యాక్టరీ నెర్వ్ ఏదైతే ఉందో గ్రాహక నాడి ద్వారా మనకి ఆ సమాచారం అనేది ఎక్కడికి వెళ్తుందంటే మెదడుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా మనకి వాసనకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు తెలియటం అనేది జరుగుతుంది. చూడండి, నాసిక లేదా ముక్కు. ఓకే, ఇది ముక్కుకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని మనం రైనాలజీ అని పిలుస్తాం. ఓకేనా. ఇది ప్రధానంగా మనకి వాసనను గ్రహించేటువంటి మంచి వాసన మరియు చెడు వాసనకు సంబంధించి భేదాన్ని గుర్తించడానికి వాసన గ్రహించేటువంటి జ్ఞానేంద్రియం ముక్కు. ఓకేనా. తర్వాత వాసన మరియు రుచి అనేవి రెండు కూడా రసాయన జ్ఞానాలని చెప్పుకున్నాం. వాసన మరియు రుచి రెండు రసాయన జ్ఞానాలు. ముఖ్య యొక్క నిర్మాణం పరిశీలిస్తే ఇంచుమించు బాహ్య నిర్మాణం ఇది ఎలా ఉంటుందంటే ట్రయాంగిల్ షేప్, త్రిభుజాకారము లేదా పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఇది మృదులాస్తో ఏర్పడి ఉంటుంది. అయితే వెలుపల నుంచి లోపలికి మన నిర్మాణం పరిశీలిస్తే ఇది వెలుపలకు రెండు రంధ్రాల ద్వారా తెరుచుకుంటుంది. వీటిని నాసికా రంధ్రాలు అని పిలుస్తాం. నాసికా రంధ్రాలు లోపలకు నాసికా కుహరంలో తెరుచుకుంటాయి. ఓకే, నాసికా కుహరం అంతర్నాసికా రంధ్రాల ద్వారా గ్రసనలోకి తెరుచుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ మనం వాసనకు సంబంధించినటువంటి వాసనను గ్రహించేటువంటి ముఖ్యమైన నిర్మాణం ఇక్కడ నాసికా కుహరంలో ఉంటుంది. ఓకే, నాసికా కుహరం లోపల ఒకటి రోమాలు, రెండోది మ్యూకస్ లేయర్ ఉంటుందని చెప్పుకున్నాం. మ్యూకస్ లేయర్లో కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి. వాటిని గ్రాణ గ్రాహకాలు అని పిలుస్తాం. ఓకేనా. అయితే ఈ మ్యూకస్ లేయర్లో ఉన్నటువంటి ఆ గ్రాహకాలలో ఉండేటువంటి ప్రత్యేకమైన నిర్మాణాలు ఇక్కడ వేరే పేరుతో ఇవ్వడం జరిగింది. అదేంటంటే రిసెప్టార్ ప్రోటీన్స్ లేదా గ్రాహక మాంసకృతులు. మనం పీల్చే వాయువు తాలూకా రసాయనాలు మ్యూకస్ లేయర్లో ఉన్నటువంటి ఈ గ్రాహక మాంసకృతులతో చర్య జరపడం వల్ల ఓకే ఆ వాసన ఏంటనేది మనకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇది గ్రహించి చర్య జరిపిన తర్వాత ఓకే ఈ మ్యూకస్ లేయర్ నుంచి కొన్ని నాడులు ఏర్పడి మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి. ఈ విధంగా మనకి ఈ మ్యూకస్ లేయర్లో ఉన్నటువంటి గ్రాహక నాడుల ద్వారా మనకి వాసనకు సంబంధించిన జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా. అయితే నాసిక జ్ఞానం దీనికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగినటువంటి నాడులు. మన శరీరంలో నాడీ వ్యవస్థ ఉంది, నాడులు ఉన్నాయి. కానీ బయట వాతావరణం లేదా బాహ్య ప్రపంచంతో ప్రత్యక్షంగా సంబంధం కలిగిన నాడులు కేవలం నాసికలో మాత్రమే ఉంటాయి, ముక్కు. ఓకే, ఇది ఇక్కడ ఉండేటువంటి మ్యూకస్ లేయర్ బయట వాతావరణానికి డైరెక్ట్గా కాంటాక్ట్ అయి ఉంటుంది. మనం పీల్చిన గాలి ప్రతిదీ కూడా వాయువు అనేది ఈ లేయర్కి టచ్ అవుతూ ఉంటుంది. ఈ లేయర్కి టచ్ అయ్యి మనకి లోపలికి నాడీ కణాలు ఉంటాయి. అంటే
నాసికా కుహరంలో ఉన్నటువంటి నాడులు, ఓకే, ముక్కులో ఉన్నటువంటి నాడులు బాహ్య ప్రపంచంతో ప్రత్యక్షంగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వాసన మరియు రుచి రసాయన జ్ఞానం అని చెప్పుకున్నాం. అయితే మనం ఏదైనా పదార్థం యొక్క రుచి తెలియాలంటే ఖచ్చితంగా ఆ పదార్థం యొక్క వాసన కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే రుచికి మరియు వాసనకు దగ్గర సంబంధం ఉంటుంది. రుచి మరియు వాసన అనేవి దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఓకే, ఒక పదార్థం యొక్క రుచి మంచిగా ఉండాలంటే, రుచి తెలియాలంటే ఖచ్చితంగా దాని యొక్క వాసన తెలియాల్సి ఉంటుంది. ఓకేనా, ఇదొకటి. అంతేకాకుండా మనకి వాసన అనేది మనల్ని రక్షించడానికి కూడా ఉపయోగపడేటువంటి నిర్మాణం. ఏ విధంగా అంటే ఏదైనా ఆహారం కనుక పాడైపోతే, స్పాయిల్డ్ ఫుడ్ ఉన్నట్లయితే, ఏదైనా ప్రమాదకరమైన వాయువులు కనుక వాతావరణంలో ఉంటే మనల్ని అలర్ట్ చేసి మనల్ని రక్షించడానికి ఈ జ్ఞానేంద్రియం ఎంతగానో ఉపయోగపడుతుంది మనకి. అంతేకాకుండా ఇది వాసనను తెలిపేటువంటి జ్ఞానేంద్రియంగానే కాకుండా మనకి శ్వాస వ్యవస్థలో వాయువుని పీల్చేటువంటి మార్గంగా కూడా మనకి నాసిక ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఇంతవరకు శాస్త్రవేత్తలు వర్గీకరించినటువంటి వాయువులు సుమారు వాసనకు సంబంధించి 1500 రకాల వాసనలను తెలియజేసేటువంటి వాయువులు వాళ్ళు వర్గీకరించడం జరిగింది. ఇంతవరకు శాస్త్రవేత్తలు గుర్తించినటువంటి వర్గీకరించినటువంటి వాసనలు ఎన్ని ఉన్నాయి? 1500 రకాలు ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మీకు లోయర్ క్లాస్లో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 9th క్లాస్లో చూడండి, జ్ఞానేంద్రియాలకు సంబంధించి అప్పుడే తయారైన కాఫీని కనుక మనం పరిశీలిస్తే కాఫీలో సుమారు ఆవిరవ్వగలిగేటువంటి 600 రకాల సంయోగ పదార్థాలు ఉంటాయని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, 600 రకాల సంయోగ పదార్థాలు ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే వాసనకు సంబంధించి మనకి ఘ్రాణశక్తి ఎక్కువగానే ఉంటుంది. కానీ జంతువులతో పోల్చుకున్నట్లయితే ఎక్కువ ఘ్రాణశక్తి కలిగినటువంటి జంతువుగా మన డాగ్, కుక్కలను చెప్తాం. జంతువులలో అత్యధిక ఘ్రాణశక్తి కలిగినటువంటి వాసనను ఎక్కువగా గ్రహించగలిగేటువంటి జంతువులు కుక్కలు. అదే పక్షులైతే కివీస్. ఓకేనా, ఇది నాసికకు సంబంధించి, ఇది వాసనను తెలియజేసేటువంటి జ్ఞానేంద్రియానికి సంబంధించి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ క్లాస్లో మరొక జ్ఞానేంద్రియం, ఓకే, నాలుక, చెవి మరియు చర్మం, వీటి గురించి నేర్చుకుందాం.